అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మావతి. ఈరోజు తల్లిదండ్రులు మనం ఏ విధంగా చూసుకుంటున్నాం అనే దాని గురించి ఒకసారి మాట్లాడదామని వచ్చాను. ప్రెజెంట్ పరిస్థితుల్లో తల్లిదండ్రులు కని, పెంచి, పెద్ద చేసి, ఒక పరిస్థితుల్లో పెట్టి, పెళ్లి చేసి ఇచ్చే వరకు తల్లిదండ్రులు చేదైపోతున్నారు. ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే అనాథాశ్రమాల్లో తల్లిదండ్రులు వేయడం, లేదంటే ఏ బస్ స్టాప్‌లోనో ఎక్కడో వదిలిపెట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. అందుకే నేనేమంటున్నాను అంటే, తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మీరు బ్రతికున్నంత వరకు మీ ఆస్తులు ఎవరికీ పంచడానికైతే ప్రయత్నించకండి. పంచొద్దు కూడా. ఎందుకు అంటే, ఆస్తి పంచగానే మీరు బయటోళ్ళయిపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి కొండంత ఆశతో వీళ్ళు మమ్మల్ని చూస్తారు, బుక్కెడు మెతుకులేస్తారు అనే పరిస్థితుల్లో మనం ఆలోచిస్తాం. కానీ ఈ రోజున్న పిల్లలు ఎలా తయారవుతున్నారు అంటే, వారి స్వేచ్ఛా జీవితాల కోసం మనం సంపాదించేదాన్ని వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ ఈరోజు మనం వాళ్ళకి చేదైపోతున్నాం. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆస్తి కావాలి కంపల్సరీగా ఆస్తి ఉండాలి, కానీ తల్లిదండ్రులు అవసరం లేదు. ఈరోజు అనాథాశ్రమంలో తల్లిదండ్రుల బాధలు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో, ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి అని ఆలోచించుకుంటూ ఉంటే, మనం పెంచే పెంపకం కరెక్ట్గానే ఉంటుంది, కానీ వాళ్ళు వేరే పరిస్థితుల కంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛా జీవితం అంటే విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి స్వేచ్ఛగా బ్రతకాలి, కష్టపడకుండా రూపాయి వచ్చేయాలి అన్న ఆలోచనలతో బ్రతికే పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి చేదు ఎవరు అవుతున్నారు అంటే తల్లిదండ్రులు అవుతున్నారు. తల్లిదండ్రులు ఎందుకు అవుతున్నారు అని ఆలోచించుకుంటూ ఉంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి బాధ తెలియకుండా వాళ్ళ కష్టాన్ని విత్తనంగా మార్చి దాన్ని మొక్క చేసి పిల్లల చేతికి అందించే వరకు వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే, ఈరోజు మన టీవీ షోలో చూస్తున్నాం, ఎన్నో షోలలో చూస్తున్నాం. తల్లిదండ్రులు వచ్చి ఈరోజు మేము బ్రతికుండడమే మా పిల్లలకు కష్టమైపోయింది అనే పరిస్థితిలో ఈరోజు షోల దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లోకి మనం ఎందుకు రావాలి? పిల్లలు ఎంత మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా, కానీ మీరు బ్రతుకున్నంత వరకు మీ తదనంతరమే ఆస్తి మా పిల్లలకి చెందాలి అని చెప్పుకోండి తప్ప, ఆస్తులు పంచితే మీ పరిస్థితులే వేరైపోతున్నాయి. కాబట్టి దయచేసి అందరూ గమనించండి. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి కష్టం ఎందుకు అంటే, ఆస్తి పంచను అంటే పిల్లలు కొట్టడాలు, దాడి చేయడాలు, చంపేయడాలు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ప్రాణం విలువ ఈ రోజుల్లో చాలా చిన్నదైపోయింది. ఎందుకు అంటే ప్రతిదానికి చంపుకోవడమే. ఎందుకు చంపుకుంటున్నారు? ఆస్తి కోసం. ఈరోజు కామానికి, డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేదు. ఈరోజు మనిషి ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడంటే, విలువలు తెలియట్లేదు. అమ్మ విలువ ఇది, అక్క విలువ ఇది, చెల్లి విలువ ఇది, భార్య విలువ ఇది అని తెలిసిన రోజున తల్లిదండ్రుల విలువ కూడా అర్థమవుతుంది. కానీ ఆ విలువలు తెలుసుకునే సమయమే లేదు. పొద్దున్న లేస్తే ఆఫీసులకు వెళ్తారు ఇద్దరు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, రేపు పొద్దున్న వాళ్ళ పరిస్థితి కూడా ఇదే అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నేను చెప్తున్నది ఏంటి అంటే, మీరు బ్రతికున్నంత వరకు ఏది కూడా మీ పిల్లలకి షేర్ చేయకండి. మీ తదనంతరమే ఈ ఆస్తి పంచుకోవాలన్న ఆలోచనే చేయండి. అది మీ ప్రాణాలు తీసే పరిస్థితి వస్తుంది. మీ తదనంతరం అన్నా కూడా చంపేస్తారేమో. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పరిస్థితిలో వస్తే మమ్మల్ని కంపల్సరీగా మీరు ఆశ్రయించండి. యాంటీ కరప్షన్ ఫౌండేషన్. మా ఆఫీస్ నెంబర్ కూడా 040359492227. కంపల్సరీగా ఈ నెంబర్తో మాకు ఫోన్ చేయండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మాకు తెలియజేయండి. మేము తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్తాం. మా ఫౌండేషన్ కంపల్సరీగా కూడా ఈ సోషల్ యాక్టివిటీస్కే కానీ ప్రతి ఒక్క ఏ కంప్లైంట్ వచ్చినా కూడా మేము ముందుకొచ్చి మా సంస్థ తరపు నుంచి